వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. శృతి హాసన్ ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆమె గత కొన్ని రోజులుగా సంతాను హజారికతో ఉన్న ఫోటోలను షేర్ చేయడం లేదు. అతని గురించి కనీసం ఎక్కడా కూడా స్పందించడం లేదు. ఒకప్పుడైతే రోజులో కనీసం ఒక్కసారైనా అతగాడి గురించి ఇన్స్టా స్టోరీలో అప్డేట్ ఇస్తూ ఉండేది. ఇద్దరు కలిసి తెగ తిరిగేస్తుండేవారు. ఇంట్లోనే ఇద్దరు కలిసి కనిపిస్తుండేవారు. కానీ 3-4 వారాల నుంచి ఈ ఇద్దరు కలిసి ఎక్కడా కూడా కనిపించడం లేదు. శృతి హాసన్ కు మళ్ళీ బ్రేకప్ జరిగిందని, మరోసారి ప్రేమలో విఫలమైందని తెలుస్తుంది. ఈ మేరకు శృతి హాసన్ తాజాగా నోరు విప్పింది. చెన్నై నుంచి ఈ బ్యూటీ ముంబైకి వచ్చింది. ముంబైలోని ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో కారులోనే ఇలా చిట్ చాట్ చేసింది. ఇన్స్టా స్టోరీలో తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. బాధల్లో ఉంటే ఏం చేస్తావు? నీకు ఇప్పుడున్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? సింగిల్ ఆర్ కమిటెడ్? ఇలా రకరకాల ప్రశ్నలు అడిగారు. దానికి శృతి హాసన్ సమాధానమిచ్చింది. ముంబైలో వాతావరణం ఎలా ఉంది అని అడిగితే చాలా దారుణంగా ఉందని చెప్పింది. ట్రాఫిక్ ఎలా ఉందని అడిగితే ఇప్పుడే కారు ముందుకు కదిలింది. దేవుడికి థ్యాంక్స్ అని చెప్పేసింది. డెకాయిట్ సినిమాలోని ప్రత్యేకతలు ఏంటని అడిగితే అది చాలా ప్రత్యేకమైన సినిమా అని, ఇప్పుడు దాని గురించి అయితే ఏమీ చెప్పలేనని, కానీ తన లైఫ్లో ఎంతో స్పెషల్ మూవీ అని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తావు అని అంటే ఎక్కువగా ఏడ్చేస్తా, ఉదయాన్నే లేచేసరికి అంతా మర్చిపోతా, కొత్తగా స్టార్ట్ చేస్తానని చెప్పుకొచ్చింది. ఓవర్ థింకింగ్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలని సలహా అడిగితే ముందు మీరు దానికి పరిష్కారం కనుక్కోండి, తెలిస్తే నాకు కూడా చెప్పండి అని శృతి హాసన్ అనేసింది. రీసెంట్ గా నీ జీవితంలో జరిగిన వియర్డ్ సంఘటనలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఈ మధ్యనే నా జీవితంలో అతి దారుణమైన, అతి విచిత్రమైన ఘటన ఒకటి జరిగింది. అయినా దాని నుంచి వెంటనే బయటపడిపోయా అని చెప్పుకొచ్చింది. సింగిలా కమిటెడా అని ఓ నెటిజన్ అడిగితే దానికి మాత్రం నేను సమాధానం చెప్పాలనుకోవడం లేదు, కానీ ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాను, నాట్ మింగిల్ టు మింగిల్ అని ఫన్నీగా సమాధానం ఇచ్చింది. ఇక నీ హృదయంలో ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ స్థానం ఎవరిది అని అడిగితే ఎవరూ లేరు, నాకు నేనే బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపింది. అంటే శృతి హాసన్ ప్రస్తుతం బ్రేకప్ నుంచి కోలుకుంటున్నట్లుగానే కనిపిస్తుంది.